శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటమి అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 17 ఏర్పడేటటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమిలో 5 గ్రహాలు కూడా లాభస్థానంలో 11వ స్థానంలో ఉంటున్నాయి. 5 గ్రహాలు పంచగ్రహ కూటమిలో 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. సుఖ సంతోషాలు దాంపత్యంలో మేషరాశి వాళ్ళకు వెల్లివిరుస్తాయి. దాంపత్య జీవితంలో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ధనప్రాప్తి యోగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం మేషరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల ఏర్పడుతుంది. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కూటమిలో బుధుడి వల్ల మేషరాశి వాళ్ళు మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా కాలాన్ని గడపగలుగుతారు. శుభ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతారు. బంధువుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులందరికీ కూడా తలలో నాలుకలా మెలుగుతారు. వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు కూడా 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు బంధువులందరికీ ఎంతో ప్రీతిపాత్రులు అయిపోతారు. మిత్రులందరికీ ఎంతో ఇష్టమైన వాళ్ళుగా మారిపోతారు. మేషరాశి వాళ్ళ బంధువులు మేషరాశి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మిత్రులు మేషరాశి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అంటే అందరూ ఇష్టపడే వ్యక్తులుగా మేషరాశి వాళ్ళు ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడి వల్ల మారిపోతారు. అందరికీ ప్రీతిపాత్రమైన వాళ్ళుగా మేషరాశి వాళ్ళు మారిపోతారు. అలాగే విందు భోజనం చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగము కూటమిలో శుక్రుడి వల్ల ఏర్పడుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు, కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలు పొందగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విషయంలో లోటు అనేది ఉండదు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చంద్రుడి 11వ స్థానం వల్ల ఎటువంటి లోటు లేకుండా అన్ని భోగాలను పొందగలుగుతారు. ఏ విషయంలో కూడా మేషరాశి వాళ్ళని ఎవరు వ్యతిరేకించరు. మేషరాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అలాగే ఈ పంచగ్రహ కూటమిలో 11వ స్థానంలో రాహు ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి వ్యాపారంలో ఆకస్మిక యోగం కలుగుతుంది. ఊహించని విధంగా ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. కాబట్టి మేషరాశి వాళ్ళకి అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడటం వల్ల, అది లాభస్థానంలో 11వ స్థానంలో ఉండటం వల్ల పంచగ్రహ కూటమిలో ఉన్న 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. అంటే విశేషమైనటువంటి రాజయోగాన్ని అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మేషరాశి వాళ్ళకు అందిస్తుందని చెప్పటంలో
ఏమాత్రం సందేహం లేదు. మేషరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి జాక్పాట్ ఈ పంచగ్రహ కూటమి వల్ల కొట్టబోతున్నారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు, ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవొత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి, సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య, మంగళవారం, అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి, కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి, విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి
అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ, కాలభైరవ అష్టకం కానీ, దుర్గా కవచం కానీ, వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.